హాయ్ ఎవ్రీవన్. మరి తెలంగాణలో ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి అలాగే టెట్ డిఎస్సి అంశాలు మరి ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు చూస్తే ముఖ్యంగా మరి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 1000 పాఠశాలలో మరి ఈ సంవత్సరం ప్రీ స్కూల్ సంబంధించి మనకు ప్రారంభించాలనుకున్న ప్రభుత్వం మాత్రం తొలి విడతలో 210 స్కూళ్ళకి అనుమతించిన విషయం తెలిసిందే. మరి అందులో భాగంగా 2025-26 సంబంధించి విద్యా సంవత్సరంలో ప్రీ ప్రైమరీ తరగతులకు సంబంధించి మరి రాష్ట్ర వ్యాప్తంగా హన్మకొండ జిల్లాలో 16, జగిత్యాల 32, జయశంకర్ భూపాలపల్లి 31, కామారెడ్డిలో 1, కరీంనగర్లో 3, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 7, మంచిర్యాలలో 14, మరి ములుగులో 1, నిర్మల్లో 2, నిజామాబాద్లో 15, పెద్దపల్లి 46, సిద్దిపేట 29, వరంగల్ 13 చొప్పున మొత్తం 210 ప్రభుత్వ పాఠశాలలో మరి ప్రీ ప్రైమరీ సంబంధించి మరి మనకు తరగతులు ప్రారంభ కాబోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు 210 స్కూళ్ళల్లో యూకేజీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. మరి నర్సరీ, ఎల్కేజీ కాకుండా యూకేజీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అంటే 4 ఇయర్స్ సంబంధించి విద్యార్థులను జాయిన్ చేసుకోవడానికి సంబంధించి మరి ఇందులో భాగంగా మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అలాగే మరి జిల్లాల వారీగా ఎక్కడెక్కడ వేకెన్సీ సంబంధించి అలాగే ఇతరత్ర అంశాలు చూస్తే మనకు ప్రీ ప్రైమరీ వాలంటీర్కు 8,000 వేతనం మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ప్రారంభిస్తున్న ప్రీ ప్రైమరీ తరగతుల కోసం నియమించుకున్న విద్యా వాలంటీర్లకు నెలకు 8,000, ఆయాకు 6,000 చొప్పున గౌరవ వేతనంగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. మరి తాజాగా 210 ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒక వాలంటీర్, ఒక ఆయాను నియమించనున్నారు. చిన్నారులకు అవసరమైన కుర్చీలు తదితర వాటికి ఇతరత్ర అంశం ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితే 210 ప్రీ ప్రైమరీ తరగతులకు కేంద్ర విద్యాశాఖలోని మరి సమగ్ర శిక్షా బోర్డు ఆమోదిత మండలి అనుమతి తెలిపినందున ఆ ప్రాజెక్టు కింద రాష్ట్రానికి రావాల్సిన 14 ప్రీ ప్రైమరీ వాలంటీర్ భర్తీ చేస్తే మరి నిరుద్యోగ లాభం చేస్తుంది. ఎందుకంటే ఇక ఇంటర్మీడియట్ తీసుకోవాలా పెద్ద ఎక్కువ యూజ్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కూడా ట్రైన్ సంబంధించి తీసుకుంటే ఆల్రెడీ మరి డిప్లొమా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్స్ ఉంది కాబట్టి మరి వాళ్ళకు ఆల్రెడీ డిఎస్సిలో అవకాశం ఇక్కడ లేదు కాబట్టి మనకు డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, మరి ఇద్దరికి కూడా ఇందులో అవకాశం ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ రెగ్యులర్ సంబంధించి టీచింగ్ పోస్ట్ అనేది ఖచ్చితంగా మరి టెట్ క్వాలిఫై అన్ని అకాడమిక్ చూడాలి కాబట్టి విద్యావంత టైప్ కాకుండా ఈ సంవత్సరం మరి ఇట్లా తీసుకున్న ఖచ్చితంగా ప్రభుత్వం అయితే రాబోయే రోజుల్లో మరి రెగ్యులర్ పోస్ట్ కింద భర్తీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరి ప్రైమరీ పాఠశాల అన్నిట్లో కూడా ఈ ప్రీ ప్రైమరీ తరగతి ప్రారంభిస్తే ఒక జిల్లా కొన్ని ఇప్పుడు మోడల్ ప్రాజెక్ట్ కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి అయినా ఎక్కువ ప్రతి స్కూల్లో ఇక్కడ ప్రారంభిస్తే ఆల్రెడీ విద్యావంతులు అక్కడ అంగన్వాడీ అటాచ్ కావచ్చు, అంగన్వాడీ లేని దగ్గర కావచ్చు, మరి ఈ పోస్టులు ఖచ్చితంగా క్రియేట్ చేస్తే లాభం జరిగే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటుంది. నిరుద్యోగ లాభం చెప్తే అక్కడ పిల్లలకు కూడా న్యాయం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇక కొత్తగా 571 బడులు. 20 కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట ఏర్పాటు చేస్తాం. అలాగే మనకు మరి ఈ 210 స్కూల్‌లు ఎక్కడెక్కడున్నాయి ప్రెజెంట్ రాబోయే మనకి ఈ నెలలో ఆల్రెడీ ప్రభుత్వం ఆల్రెడీ గత వారం రోజుల క్రితమే అంటే మన గత 11వ తేదీన మనకు ఉత్తర్వులు ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా జిల్లాల వారీగా మరి నోటిఫికేషన్ ఇస్తారు. మరి ఎక్కడెక్కడ ఏ స్కూల్ ఉందని చెప్పి మరి నెక్స్ట్ వీడియోలో కూడా క్లియర్‌గా ఆ లిస్ట్ కూడా ఉంది కాబట్టి మనం ఎక్కడెక్కడ ఏ స్కూల్ ఉంది 210 స్కూల్‌లు జిల్లాల వారీగా మరి మనకు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయం మనం తర్వాత వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇక కొత్తగా 571 బడులు. 20 మంది కంటే ఎక్కువ మంది పిల్లలున్న చోట ఏర్పాటు చేస్తాం. మరి ఇది మంచి పని అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక పక్క గత కొంతకాలం నుంచి స్కూల్ మూతపడుతున్న విషయం మనకు అనేక రకాల వార్తల నేపథ్యంలో, ఆందోళనకరమైన నేపథ్యంలో కొత్తగా ప్రభుత్వ బడులు మరి కేటాయిస్తామనడం అయితే ఖచ్చితంగా మంచి పరిణామం. ఇక మరొక ముఖ్య విషయం, మరొక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మనకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, రాబోయే డిఎస్సి కొరకైనా ఖచ్చితంగా ఎందుకంటే గతంలో మూతపడ్డ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 250 స్కూల్‌లు అయితే రీఓపెన్ చేయడం జరిగింది. ఈ విద్యా సంవత్సరం కూడా మరి గత 2 సంవత్సరాల క్రితం మూతపడ్డ స్కూల్‌లు బడిబాట కార్యక్రమంలో భాగంగా చాలా స్కూల్ ఆల్రెడీ మనకు వెబ్ ఆప్షన్ ఈరోజు స్టార్ట్ అయ్యాయి. ఆల్రెడీ ఖాళీ లిస్ట్‌లో వచ్చింది. మరి డీఈఎల్‌డి డిప్లొమా ఇన్
స్పష్టమైన మనకి ఇవ్వలేదు. 20 తేదీకి సంబంధించి కొందరికి యథావిధిగా ఉంది. కొందరికైతే వాయిదా హైదరాబాద్ సంబంధించి ఒక సెంటర్ వరకైతే అది సాంకేతిక సమస్యలో మరి ఎందుకంటే 20 తేదీన ఏమైనా వేరే అంశం ఉందో వాటి వరకైతే